శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ పదం ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పదం మరియు ప్రపంచ నలుమూలలా విస్తరించిన అనేక మంది భారతీయులకు సునాయాసంగా అర్థమయ్యే మరియు పరిచయం ఉన్న పదం. క్రికెట్ ప్రపంచంలో ప్రతి దేశ జట్టుకు, ప్రతి క్రీడాభిమానికి ఒక తెలియని ఉద్వేగాన్ని కలిగించే, ఆసక్తిని పెంచే పదం. మరి ఇటువంటి పదానికి ఎన్నో భావోద్వేగాలు కలిగిన ఈ పదానికి కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే, స్వాతంత్ర్యం ముందు వరకు అన్నదమ్ముల్లా కలిసి పోరాడిన ప్రజలు స్వాతంత్ర్యం అనంతరం ఇరు వర్గాలుగా ఏర్పడి తమ తమ భూభాగాల కోసం, సరిహద్దుల కోసం, పేరు ప్రతిష్టల కోసం గొడవ పడుతూ ఉండటమే. సైనిక పరంగా, జనాభా పరంగా, అభివృద్ధి పరంగా భారతదేశం ఎంతో ఖ్యాతిని గడిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ తన మునుపటి రోజుల కంటే మరింత దీనస్థితికి దిగజారుతూ పోయింది. కాబట్టే ఈ పోటీ ప్రపంచంలో భారతదేశంతో పోటీ పడలేనటువంటి స్థితిలో కనీసం ఆటలలో అయినా ఓడించాలి, గెలవాలి అనే ఒక కలగంటూ తన అన్వేషణ కొనసాగిస్తుంది గెలుపు కోసం. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఇరు దేశాల పోరాటం అంటే అంత మక్కువ, ఇష్టం ఏర్పడింది. పెద్ద పెద్ద అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో తడబడుతూ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలను, భారత క్రికెట్ జట్టుపై సవాళ్లను విసురుతూ మేకపోతు గాంభీర్య ప్రదర్శన చేయటం పాకిస్తాన్ జట్టుకు పరిపాటి అయ్యింది. అసలు ఈ రెండు జట్లలో ఏమిటి వ్యత్యాసం? ఎవరి బలము ఎంత? ఎవరి గెలుపు ఎంత? ఈ ఇరు జట్ల పుట్టు పూర్వోత్తరాలు ఈ ప్రసారంలో తెలుసుకుందాం. మొదటగా భారతదేశ క్రికెట్ జట్టు వివరాలను పరిశీలిస్తే, బీసీసీఐ భారత క్రికెట్ జట్టు కంట్రోల్ బోర్డు అజమాయిషీలో మన క్రికెట్ జట్టు పనిచేస్తుంది. ఇది ప్రపంచ క్రికెట్ ఆటలోనే అత్యధిక డబ్బును స్పాన్సర్షిప్ చేస్తుంది. మన క్రికెట్ జట్టును మెన్ ఇన్ బ్లూ అని కూడా పిలుస్తారు. మన దేశ క్రికెట్ జట్టు ప్రారంభ కాలంలో 1921 నుంచి 1970 మధ్య కాలంలో చాలా తడబాటును, ఎన్నో ఓటములను ఎదుర్కొంది. అంటే తొలి 50 సంవత్సరాల కాలంలో 196 టెస్టులాడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఈ 50 వసంతాలు పూర్తయిన తరువాత, ముఖ్యంగా సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి క్రీడాకారుల కాలంలో భారత జట్టు విజయాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టోర్నమెంట్లను, మరెన్నో సిరీస్లను విజయాలతో ముగించింది. ఇందులో ప్రముఖంగా మనందరికీ నేటికి సంతోషాన్ని కలిగించే అంశం 1983 ప్రపంచ వన్డే క్రికెట్ కప్ని కైవసం చేసుకోవడం. 20వ శతాబ్ది చివరి కాలంలో భారత జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి ప్రముఖ క్రీడాకారులు లెక్కకు మిక్కిలి రికార్డులను సృష్టించారు. భారత క్రికెట్ జట్టును తిరుగులేని శక్తిగా నిలిపారు. భారత జట్టు 5 ప్రధాన ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది. వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ను 1983లో కపిల్ దేవ్ గారి సారథ్యంలో, మళ్ళీ 2011లో ఎంఎస్ ధోని సారథ్యంలో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 2 సార్లు, టీ20 వరల్డ్ కప్ను 1 సారి గెలుచుకుంది. భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది. 2023 సెప్టెంబర్ నాటికి భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ విధంగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును పరిశీలిస్తే, ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అజమాయిషీలో పనిచేస్తుంది. కాకపోతే మన క్రికెట్ బోర్డు అంత పవర్ఫుల్ అండ్ వెల్తీయెస్ట్ బోర్డు అయితే కాదు. ఎందుకంటే క్రిందటి టీ20 వరల్డ్ కప్లో ఆ జట్టు యొక్క చెత్త ప్రదర్శనలో మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదనే వాదన వినిపించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, 1952 సంవత్సరంలో మన భారతదేశం సిఫార్సు చేస్తే పాకిస్తాన్కు టెస్ట్ హోదా కల్పించారు. అప్పటి నుండి 1980 సంవత్సరం వరకు, అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు
అరాకొర విజయాలు, అంటే ఇప్పుడు చిన్న చిన్న జట్ల మీద దేశాలపై విజయాలను సాధించి మేము తురుము మేము తోపు అనే పంతాల్లో సాగింది. ఐసీసీ ప్రపంచ కప్ను తొలిసారి 1992లో సాధించారు. 2009 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ను, 2012లో ఆసియా కప్ను, 2017 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం అంటే టెర్రరిజం కారణంగా, దేశంలోని అస్థిరత కారణంగా 21వ శతాబ్దంలో క్రికెట్ పోటీలు మునుపటిలా సజావుగా సాగలేదు. 2009 సంవత్సరంలో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి కారణంగా ప్రపంచ దేశాలు ఆ దేశానికి క్రికెట్ ఆడటానికి వెళ్ళటానికి వెనకడుగు వేశాయి, అంటే భయపడ్డాయి. అప్పటి నుండి సరే మా దేశం రాకపోతే పోయారు, దుబాయ్లో అయినా మాతో ఆడండి అంటూ బాధపడితే ప్రపంచ దేశాలు అంగీకరించాయి. అదిగాక మరో ముఖ్యమైన అంశం, మెయిన్ కోచ్ను అంటే ప్రధాన కోచ్ను మార్చే అంశంలో ఎక్కువ సార్లు మార్చిన జట్టు ఈ క్రికెట్ ప్రపంచంలో ఒక పాకిస్తాన్ మాత్రమే. పాకిస్తాన్ 1992 నుండి 2014 మధ్య కాలంలో 27 సార్లు, అలాగే 2014 నుండి నేటి వరకు 8 సార్లు, అంటే మొత్తం 35 సార్లు కోచ్లను మారుస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతేనండి, వీళ్ళు ఒక స్ట్రాటజీ ఉండదు, ప్లానింగ్ ఉండదు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. క్రికెట్ ఆడడం వాళ్ళకి చేత కాదు సరికదా కోచ్ మీద నింద వేస్తారు. మన భారతదేశం నేటి వరకు 20 సార్లు మాత్రమే మార్చింది. మరి వాళ్ళలా సిరీస్ మధ్యలోనో టోర్నమెంట్ మధ్యలోనో ఓడగొట్టేలేదు మనం. పాకిస్తాన్లో 19 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. ఇందులో 34,000 మంది ప్రేక్షకులు వీక్షించగలిగే గడాఫీ స్టేడియం మాత్రమే పెద్దది. మన భారతదేశంలో 81 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. ఇందులో 132,000 మంది ప్రేక్షకులు వీక్షించగలిగే అంతర్జాతీయంగా మొదటి అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం. ఇది గుజరాత్లో అహ్మదాబాద్లో ఉంది. మన భారతదేశంలో క్రికెట్ బోర్డు BCCI 18,760 కోట్ల వాల్యూతో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మరి పాకిస్తాన్ సంగతి ఏంటంటారా? అది కూడా చెప్తాను. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 450 కోట్ల అతి పేదరికమైన బోర్డు. ఐసీసీ వెల్త్ మేనేజ్మెంట్లో భారతదేశానికి 38% వాటా ఇస్తే పాకిస్తాన్కు 6% మాత్రమే కేటాయిస్తుంది. ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా మా దేశంలో నిర్వహించాలి అని చెప్పి పాకిస్తాన్ పట్టుబడటంతో అనేక విధాలుగా పలుమార్లు బతిమలాడితే ఐసీఐసీఐ బోర్డు ఒప్పుకుంది దానికోసం. కాకపోతే దీంట్లో BCCI అంటే మన భారత బోర్డు ఏమని చెప్పింది అని అంటే, మేమైతే పాకిస్తాన్ దేశంలో అడుగుపెట్టి ఆడలేము, మేము రాము అని చెప్పింది. సో దీనివల్ల కొంతవరకు లాస్ట్ వరకు కూడా అవుతాదో అవదో అనే సంశయంలోనే ఉన్నది. దానికోసం వాళ్ళు లాహోర్లో అతిపెద్ద స్టేడియాన్ని ఒకటి నిర్మించారు. మరి అది ఎలా నిర్మించారో ఏం చేశారో చాలా త్వరగా కట్టారని చెప్పి అయితే కథనాలు ఉన్నాయి. సో అలా చాలా వరకు బతిమలాడుతూ ఉండగా ICCI చొరవతో ఇండియా జట్టు మొత్తానికి మేము పాకిస్తాన్ అయితే రాము, బట్ మేము దుబాయ్ అయితే వచ్చి ఆడతాము. సో ఇద్దరికి కలిపి న్యూట్రల్గా ఒక ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటే, సో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక హోస్ట్ కంట్రీ వేరే దేశం వెళ్ళి ఒక జట్టు కోసం ఆడడం అనేది ఇదే ఫస్ట్ టైం చరిత్రలో. సో ఈ రకంగా భారతదేశం చేసిన అడుగు కారణంగా మిగతా జట్లు కూడా కాస్తో కూస్తో కొంత ధైర్యంతో కూడగట్టుకొని ఆ యొక్క దేశానికి వస్తున్నాయి. వీళ్ళు కూడా అసలు మధ్యస్థంతో ఉందో లేదో తెలియదు, కానీ క్రికెట్ ఆడుతున్న మధ్యలో ఆట కొనసాగుతుండగా ఈ జెట్స్ని, ఈ ఫ్లయింగ్ జెట్స్ని వాటిని మధ్యలో వదలడం, ఇలా చూసరికి మొన్న న్యూజిలాండ్ ఆటగాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. ఎవరి పైనుంచి ఏం వేస్తున్నారు, అది బాంబులు ఏమైనా. సో ఇటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నిండిన దేశం పాకిస్తాన్. తన్ని చూడాలంటేనే, ఆ జట్టులోనికి ఆడాలంటేనే చాలామంది ఏదో కొంచెం ఈ కోహ్లీతోటో లేకపోతే రోహిత్ శర్మతోటో ధోనితోటో మెర్జ్ అయిపోతున్నాం మేము ఆ స్థాయి కలిగిన ఆటగాళ్ళం మేము అని ఫీల్ అవుతారు. కానీ బట్ అక్కడ ఏమీ లేదు. చాలా చెత్త ప్రదర్శన, చెత్త వ్యవహార శైలి కలిగిన దేశం క్రికెట్ జట్టు అంటే పాకిస్తాన్ మాత్రమే. ఇది నా అభిప్రాయం. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను,
ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.